Fry in funny way. దొండకాయ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకున్నాం. ముందుగా దొండకాయని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చూడండి ఎంత సన్నగా కట్ చేసాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం పొయ్యి మీద మూకుడు పెట్టుకుని మనకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేసుకోమంటే హెల్త్ అంత మంచిది కాదు. వేసుకున్న తర్వాత దాంట్లో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, అవి కాకుండా మనం దాంట్లో వెల్లుల్లిపాయలు, తర్వాత ఆవాలు, జీలకర్ర, తర్వాత పచ్చెనపప్పు, అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. అవి ఒక 5 నిమిషాలు నూనెలో మీడియం ఫ్లేమ్లో వెలిగించిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ సన్నని దొండకాయ ముక్కలు వేసేసి దాంతోపాటు కొంచెం పసుపు వేసుకుని తిప్పేసుకుని ఇలా తిప్పుతూ ఉండాలి. కింద అడిగినట్టుగా ఇలా తిప్పుతూ ఉండాలి. మీరు వేరే పనులు ఏం పెట్టుకోకూడదు. గ్యాస్ మీద ఉండగా ఇలా తిప్పుతూ ఉండాలి. కాసేపు ఇలా తిప్పిన తర్వాత అవి మగ్గడానికి మనం మంచి మూత ఒకటి పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కాసేపు అలా వదిలేదు దాన్ని.